హాయ్ అండి. హాయ్ అండి. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుందని తెలియని ఒక సందేహంలో ఉండిపోయింది. సో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది. రీసెంట్ గా బెయిల్ రావడం కూడా జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి? ముందుగుండానే బెయిల్ ప్లానింగ్ జరిగింది కాబట్టే మంచిగా వెళ్ళారు, అక్కడ కనబడ్డారు, వచ్చేస్తున్నారు. అంటే అసలు ఈ విషయంలో పోలీసులు ముందుగానే అరెస్ట్ చేయొచ్చు కదా కేసు పెట్టినప్పుడు. అప్పుడు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు రీసెంట్ గా సడన్ గా వెళ్లి ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తిని సడన్ గా అరెస్ట్ చేసి తీసుకురావాల్సినంత అవసరం ఏంటి? అది కూడా ఫ్రైడే రోజు. అండ్ రేపు ఎల్లుండు మనకి కోర్టు ఉండదన్న విషయం కూడా తెలుసు. ఇలాంటి టైంలో అరెస్ట్ చేసి అప్పటికప్పుడు బెయిల్ రాదు కదా. ఏంటి అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఏంటి? అలా ఏం లేదండి. అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్టే చేయాలి. నేను కూడా అదే చెప్తాను, ఫస్టే చేయాలి. కానీ చేయలేదు. ఎందుకంటే 25 lakhs వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నేను వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే వాళ్ళు చనిపోయే వరకు కూడా నేను చూసుకుంటా ఫ్యామిలీని. 25 lakhs ఇవ్వడం ఒకటే కాదు, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటా అనేటట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మనీ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆగారేమో, మరి ఏం జరిగిందో తెలియదు. బెడ్రూమ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు అండి. ఇప్పుడు పెద్ద వ్యక్తి కాబట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారు అని మీరు అడుగుతున్నారు. అదే ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా చిన్న తప్పు చేసిందంటే కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఇప్పుడు ఈయనకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ఇచ్చి వెళ్ళి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయనకున్న పేరు పరపతది. ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష కంపల్సరీ. కాకపోతే ఆయన తప్పు ఏమీ లేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ముందుగుండానే పర్మిషన్ తీసుకొని ఆయన వచ్చి ఉంటే ఇంత పెద్దది ప్రాణహాని జరిగి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనకి సంధ్య థియేటర్ ఒక లేఖని కూడా చూపించడం జరిగింది అనమాట మీడియాలో. ఏంటి అంటే ఆ లేఖలో మేము ముందుగానే పోలీసులకి సెక్యూరిటీ కావాలని చెప్పి పిఎస్ కి మేము ఒక లేఖని అయితే పంపించాము అని చెప్పి ఆ లేఖని అయితే ఇప్పుడు చూపిస్తున్నారు కదా. సో ఇందులో మేము ముందుగానే చెప్పామన్నప్పుడు పోలీసులు ఎందుకు అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేయలేదు? ఈ రోజు అరెస్ట్ చేయడంలో ఇంత తొందరపాటుగా చేశారు? తొందరపాటుగా ఏం అరెస్ట్ చేయలేదండి. నిజంగా అరెస్ట్ చేయాలంటే అది జరిగిన రోజు కానీ ఆ రెండో రోజు కానీ యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్గా తీసుకోలేదు. పెద్ద వ్యక్తి, పెద్దవాళ్ళు, పెద్ద కుటుంబం అని చెప్పి ఆగారో ఎందుకు ఆగారో తెలియదు మనకి. కానీ అలా అయినంత మాత్రాన అదేమి ఆయన మీద కేసుగా అయిపోదు. ఎందుకంటే ఆయన తప్పు కూడా ఏం లేదు కదా. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళు మనుషులే, వాళ్ళ సినిమా వాళ్ళు చూసుకోవాలనుకుంటారు. అలా వచ్చారు. అక్కడ జరిగిందంతా ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చారు కాబట్టి రియాలిటీగా చూడాలి అని కంగారుతో వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రాణహాని జరిగింది. అరెస్ట్ చేయడం ఏం తప్పని చెప్పను, ఆయన రావడం కూడా తప్పని చెప్పను. కానీ ఇంత పెద్ద హీరో జైలుకి వెళ్ళడం అంటే అక్కడ దాకా వెళ్ళారు, మరి ఎన్ని రోజులు ఉంచుతారు అనేది తెలియదు. బెయిల్ వచ్చినా కూడా 14 రోజులు అక్కడ కోర్టు అయితే రిమాండ్ విధించింది కాబట్టి అసలు ఏంటి ఇది అసలు మనం ఊహించలేదు కదా. ఊహించలేదండి ఎవరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదంతా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సడన్ గా జరిగింది. జరిగినా కానీ ఏం కాదు, ఏదైనా మన మంచిగా అనుకోవాలి. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరు కూడా ఫీల్ కాకండి, ఎవరు గొడవలు పడకండి. ఫ్యామిలీలు వేరైపోయారని చెప్పి మధ్యలో మీరే తగులు ఆడుకోండి, మీరే గొడవలు చింపుకుంటున్నారు తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు ఒకటే అవుతారు, అది తెలుసుకోండి. రీసెంట్ గా చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. అండ్ అలాగే చూసుకుంటే నాగబాబు గారు ఇక్కడ వివాదం అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి వివాదం ఎక్కడైతే ఏర్పడింది నాగబాబు గారి దగ్గర ఆయన కూడా వెళ్ళారనమాట పరామర్శించడానికి. సో ఈ ఘటనతో మళ్ళీ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసిపోతాయి, ఫ్యాన్స్ కలిసిపోతారు అంటారు. కలిసిపోతారండి. ఎందుకంటే కుటుంబం అన్నప్పుడు బయట వాళ్ళకే హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసుకోకుండా ఉండరు కదా. ఇప్పుడు చిన్న వాళ్ళమే చిన్న మాటలకి పెద్ద మాటలు గొడవలు పడి కలిసిపోతూ ఉంటాము. వాళ్ళు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు హీరోలు. బయట వాళ్ళందరికీ ఎంతో సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబంలోకి వచ్చేవారు సహాయం చేయకుండా ఎందుకుంటారు? వాళ్ళు ఎప్పుడూ ఒకటే అవుతారు. నేను అదే చెప్తున్నా, ఫ్యాన్స్ లానే ఉండండి. మీ అభిమానము ప్రేమపూర్వకంగా చూపించండి. గొడవని ఇంకా ఎక్కువ చేసేటట్టుగా మాత్రం రచ్చ చేసుకోవద్దని చెప్తున్నాను. ఇకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద బడా ఫ్యామిలీస్ మీద ఫోకస్ వెళ్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ వెళ్తుంది అనుకోవచ్చా? మనం మొన్న చూసుకున్నటువంటి హైడ్రా విషయంలో కానీ లేదంటే ఇప్పుడు చూసుకున్న అల్లు అర్జున్ విషయంలో కానీ ఎందులోనైనా కానీ ప్రజలకి న్యాయం జరగాలండి. అది డబ్బున్న వాళ్ళదా, డబ్బు లేని వాళ్ళదా, చిన్న సమస్య పెద్ద సమస్య అనకుండా ఎవరైనా కానీ ప్రజల కోసం నిలబడండి, ప్రజలకి సహాయం చేయండి. డబ్బున్న వాళ్ళు ఎట్టన్నా బయటకు వస్తారు, డబ్బున్న వాళ్ళు ఏదన్నా సాధిస్తారు. లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు ఏమి అక్కడ ఉండిపోరు, ఖచ్చితంగా వచ్చేస్తారు. పుష్పరాజులాగా వెళ్ళారు, పుష్పరాజులాగా తగ్గేదేలా వచ్చేస్తారు.